ఏపీలో జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తారు. కాసేపట్లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ, సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం రాష్ట్రంలో మోంతా తుఫాను పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో 7 మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పులపై వచ్చిన ప్రజాభిప్రాయాలు, ప్రతిపాదనల సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, గ్రామస్థాయి వార్డుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులను స్వీకరించింది. మొత్తం 200కు పైగా అర్జీలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించిన కమిటీ వివిధ జిల్లాల్లోని కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్ల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఈ మేరకు సమావేశంలో సూచనలు, ప్రతిపాదనలు, ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, జనాభా పంపిణీ వంటి అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రధానంగా 6 కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఏపీలోని 26 జిల్లాలు కాస్త 32 జిల్లాలుగా మారుతాయి. అయితే ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మరి కాసేపట్లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ఏపీలో జిల్లాల పునర్విభజనపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కేబినెట్ కమిటీ వద్ద ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సమీక్షిస్తారు. సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ, సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే మధ్యాహ్నం రాష్ట్రంలో మోందా తుఫాను పరిస్థితి మీద కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో 7 మంత్రులతో కూడినటువంటి ఒక ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దుల మార్పు, తద్వారా ఎక్కడెక్కడ ఏ మండలాలను ఏ జిల్లాలు కలపాలన్న దాని మీద ప్రజాభిప్రాయాలు, అలాగే ప్రతిపాదనలు కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం సేకరించడం పూర్తయింది. ఇప్పుడు దీని మీద ఒక తొలి నిర్ణయం అయితే తీసుకునే సమయం కూడా ఆసన్నమైంది. రాష్ట్ర కమిటీ ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, అలాగే గ్రామ స్థాయి వార్డుల నుంచి కూడా పెద్ద ఎత్తున అర్జీలను కూడా స్వీకరించడం జరిగింది. మొత్తం 200కు పైగా అర్జీలు ఈ సబ్ కమిటీ దృష్టికి రావడం జరిగింది. వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించినటువంటి కమిటీ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్ల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఇవాళ సమావేశంలో దానికి సంబంధించినటువంటి సూచనలు, ప్రతిపాదనలు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, జనాభా వంటి అంశాల మొత్తాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఈ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతా ఉంది. తద్వారా ఈ పూర్తి అంశాలను పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో వివరాలను కూడా అడిగి తెలుసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా 6 కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదించబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రతిపాదనలు గనక అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 26 జిల్లాలు 32 జిల్లాలుగా మారబోతాయన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద సర్వత్రా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి, రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.